ఈ మధ్యనే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రసంగిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల, ఆయన్ని అభిమానించే వారి పట్ల చాలా అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు, ఎగతాళి చేశారు. అంబేద్కర్ అని జపం చేయడం ఇప్పుడు ఒక ఫ్యాషనబుల్గా మారిందని, ఆ రకంగా జపం ఏదో దైవం గురించి చేస్తే స్వర్గం వస్తుందని చెప్పేసి ఎగతాళి చేశారు. ఈ అవమానకరమైన వ్యాఖ్యల్ని, అలాగే అంబేద్కర్ని అభిమానించే వారిని అవమానం చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తీవ్రంగా ఖండించింది. రాజకీయ పార్టీలన్నీ ఖండించి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినా అమిత్ షా గారికి కానీ, దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి కానీ క్షేమ గుడ్ నైట్ అయినా లేదు. ఇప్పటి వరకు ఆ రకంగా అవమానకరంగా మాట్లాడటానికి పశ్చాత్తాపం ప్రకటించలేదు. మోడీ గారు ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ, అమిత్ షా గారి యొక్క అవమానకర ప్రవర్తనని సమర్థిస్తూ ఆయన వ్యవహరించారు. ఇది చాలా అన్యాయమైన విషయం. ఒకవైపున రాజ్యాంగం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం అంటే ఆ రాజ్యాంగాన్ని అవమానించడం, ఆ రాజ్యాంగాన్ని పరోక్షంగా తిరస్కరించడం తప్ప ఒకటి కాదు. ఒకవైపునేమో రాజ్యాంగం గురించి జపం చేస్తున్నారు, ఇంకోవైపునేమో ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాజ్యాంగానికి రూపకర్తగా ఉన్న అంబేద్కర్ని చులకన చేస్తున్నారు. ఇది మనం ఎవరూ సహించకూడదు అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఈ సందర్భంలోనే వామపక్ష పార్టీలు 22వ తేదీ సమావేశమై ఈ మొత్తం దేశంలో దీని పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నిరసనగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించి రేపు 30వ తేదీన దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు వామపక్షాలు చేయబోతున్నాయి. అలాగే ఇతర పార్టీలు, ఇతర సంస్థలు కూడా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. వాటన్నిటికీ పూర్తిగా మద్దతు మేము ప్రకటిస్తున్నాం. ఎప్పటికైనా అమిత్ షా గారు దీనికి వివరణ ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి. అలాగే మోడీ గారు ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలి. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇక రెండవ ముఖ్యమైన విషయం, అది కూడా చాలా తీవ్రమైన విషయమే, 129వ రాజ్యాంగ సవరణని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుని, అలాగే మరో బిల్లుని కేంద్ర ప్రాంతాల పరిపాలిత రాష్ట్రాలకు సంబంధించిన చట్టానికి సంబంధించిన సవరణ బిల్లు కూడా పెట్టారు. ఈ రెండు బిల్లులు ఉద్దేశించినవి ఏమిటి, దేనికి ఉద్దేశించి ఏంటంటే, ఒక దేశం ఒక ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి దాన్ని అమలు జరపడానికి ఉద్దేశించిన ఈ బిల్లులు ఇవి చాలా ప్రమాదకరమైన బిల్లు. ఈ 129వ సవరణలో ఏం చెప్తున్నారంటే, 5 ఏళ్లకు ఒకసారి ఏకకాలంలో ఎన్నికలు జరిపే వీలుగా రాష్ట్రాల శాసనసభలని 5 సంవత్సరాలు పూర్తి కాకపోయినా వాటిని రద్దు చేసి జనరల్ ఎలక్షన్స్తో కలుపుతాం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రజలు 5 సంవత్సరాల కోసం ఎన్నుకుంటే ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఈ శాసనసభలను కుదించే హక్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి దఖలు అవుతుంది. ఇది అప్రజాస్వామికమే కాదు, ఇది ఫెడరల్ వ్యవస్థకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాగే సైమల్టేనియస్ ఒకే కాలంలో జరుగుతుంది అని చెప్పంటున్నారు. ఈ సవరణలో చెప్పిన దాన్ని బట్టి ఒకే కాలంలో జరగదు. ఎందుకంటే పార్లమెంట్కి మధ్యలో ప్రభుత్వం కూలిపోయి మధ్యలో ఎన్నికలు జరగాల్సి వస్తే ఎన్నికలు జరుగుతుంది. ఆ సందర్భంలో 5 సంవత్సరాల పాటు ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏంటి? రద్దు చేసి ఎన్నికలు జరిపితేనేమో 5 సంవత్సరాలు ఎన్నుకున్న దానికి విలువేమిటనేది, రద్దు చేయకుండా ఉంటే ఆ ఒక్క పార్లమెంట్కి మాత్రమే జరుగుతాయి, సైమల్టేనియస్ ఎన్నికలు కావు. లేదు, ఒక రాష్ట్ర శాసనసభ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అది కూలిపోయింది అనుకోండి, ఏదైనా కారణం, ఆ 2 సంవత్సరాలకు మాత్రమే, 3 సంవత్సరాలు కూలిపోతే ఆ 2 సంవత్సరాలకు మాత్రమే ఎన్నిక జరుగుతాయి. మరి 2 సంవత్సరాలకు కూడా సైమల్టేనియస్ ఎన్నికలుగా విడిగా ఎన్నిక కదా. అందుకని ఒకవైపున జమిలీ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయి అని చెప్తూనే ఈ మొత్తంలో ఎక్కడా జమిలీ ఎన్నికలు జరిగే పరిస్థితి కూడా ఏమి లేకుండా కూడా దీంట్లో ఉన్నాయి. అంటే దీని ఉద్దేశం వాస్తవంగా ఎన్నికలను ఖర్చు తగ్గించడం లేకపోతే ఇటువంటి ఎన్ని కాదు, వాస్తవంగా ఖర్చులు ఏమి తగ్గవు. దురుద్దేశం ఉంది దీని వెనక. ఒక ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసి ఒక కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థని, ఒక రకంగా పాతకాలపు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు పాతకాలపు రాజరిక వ్యవస్థని స్థిరపరచాలని గతంలో ఎప్పుడు చెప్పింది. ఇప్పుడు ఆధునిక
రాజుగారి వ్యవస్థ, ఇప్పుడు మోడీ గారి పరిపాలన ఏక వ్యక్తి పరిపాలన వ్యవస్థను తీసుకురావాలని, ఆ రకంగా ఒక నయా ఫ్యాసిస్ట్ పద్ధతిలో మన ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించి దాన్ని కుదించి దాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఈ ప్రతిపాదన ఉంది. అందుకే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మరొక ప్రతిపాదన చేసింది ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైతే ఆ ఎన్నికైన కాలాన్ని కుదించే హక్కు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ సిఫార్సు ప్రకారం రాష్ట్రపతి లేకపోతే రాష్ట్రపతిని వాళ్ళు దాన్ని కుదించేదానికి అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి రాష్ట్ర ప్రభుత్వాలన్నింటిని అప్పగించి ఇక్కడ వీటినన్నింటినీ మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఈ వ్యవస్థని నాశనం చేసేదానికి అవకాశం కల్పించింది. అందుకని ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులందరూ దీన్ని గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే తెలంగాణలో కూడా ఈ రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, అలాగే ఆంధ్రాలో కూడా తెలుగుదేశం, జగన్ ఇటువంటి పార్టీలనే ఉన్నాయి. ఇవన్నీ ఈ ప్రాంతీయ పార్టీలకి మొత్తం ఇది గొడ్డల పెట్టిలాగా అయిపోద్ది. ఈ ప్రాంతీయ పార్టీలకు ఉనికి లేకుండా పోతుంది ఇటువంటి వ్యవస్థ వస్తే. ఆ దృష్ట్యానైనా వీళ్ళందరూ స్పష్టంగా అర్థం చేసుకొని మేము స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము దీని మీద దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రజాస్వామిక శక్తులను సమీకరించేదానికి క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి సిపిఎం నిర్ణయించింది. ఇక మూడవ విషయం, ఎలక్షన్ కమిషన్ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్ని మారుస్తూ ఒక నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన సందర్భంలో ఎవరైనా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలు అంటే సీసీటీవీ ఫుటేజ్ కానీ, వెబ్ కాస్టింగ్ వివరాలను కానీ, ఇతర వివరాలను కానీ ఎవరైనా అవి పబ్లిక్గా అందరికీ అందుబాటులో ఉన్నాయి, ఎవరైనా తీసుకొని పరిశీలన చేయొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏం చెప్తుందంటే, ఈ టీవీ ఫుటేజ్ని లేకపోతే వెబ్ కాస్టింగ్ని ఇటువంటి కొన్ని సమాచారాన్ని అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మినహాయింపిస్తూ నిబంధనల్లో చేసింది. అంటే ఎన్నికలు తొత్తడం జరిగి, ఎన్నికలు అన్యాయం జరిగి, ఏం జరిగినా కానీ ప్రజలు దాని గురించి ప్రశ్నించేదానికి అవకాశం లేకుండా, దాని గురించి సమాచారం తీసుకునేదానికి అవకాశం లేకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని ఈరోజు కుదించేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎన్నికల కమిషన్ రికమెండేషన్ మేరకు చేస్తుందని చెప్పింది. ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఇట్లాంటి మార్పులు చేయదలుచుకున్నప్పుడు రాజకీయ పార్టీలను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు అడిగి చేసేది ఎంతకుముందు. ఇప్పుడు అటువంటిది ఏం చేయలేదు. మరి ఎన్నికల రికమెండేషన్ చేసిందో లేదు. ఎన్నికల కమిషన్ అసలు కేంద్ర ప్రభుత్వం యొక్క తొత్తులాగా వ్యవహరిస్తుంది. రికమెండేషన్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. కానీ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో ముఖ్య పాత్రధారైన రాజకీయ పార్టీని అడగకుండా, చెప్పకుండా ఈ రకమైన మార్పు చేశారు ఒకటి. రెండవది, సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వం, ఎక్కువగా సమాచారాన్ని అందించాల్సిన ప్రభుత్వం సమాచారాన్ని ప్రజలకు నిరోధించే పద్ధతిలో, ప్రజాస్వామ్యం కాలరాసే పద్ధతిలో ఈరోజు వ్యవహరించింది. దీన్ని కూడా అందరం ఉపేక్ష చేయకుండా ప్రశ్నించాలని చెప్పేసి, దీన్ని వ్యతిరేకించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ మార్పుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం కోరుతుంది. వీటన్నిటిని మేము దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయాలనుకున్నాం. ముఖ్యంగా రాజ్యాంగం గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ రాజ్యాంగంని ధ్వంసం చేసే చర్యలు ఈ మూడు కూడా, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, ప్రజాస్వామిక హక్కుల్ని ఇది వక్రీకరించడం, ధ్వంసం చేసే చర్యలు. అందుకని రాజ్యాంగం గురించి ఒకవైపున పొగుడుతూనే ఇంకోవైపున ఆ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పద్ధతులు ఈరోజు బీజేపీ ఎన్డీఏ సర్కార్ వ్యవహరిస్తుంది. దీని అందరూ ఖండించాలని చెప్పేసి సిపిఎం కోరుతుంది.